మా ఆయన కిచెన్‌లో చేసే ఎక్స్‌పెరిమెంట్స్‌లో ఇది మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఎక్స్‌పెరిమెంట్. ఇదేం కర్రీయో తెలుసా? పైనాపిల్, రెడ్ బెల్ పెప్పర్ అంటే మన రెడ్ క్యాప్సికమ్ ఉంటుంది కదా! స్వీట్ బెల్ పెప్పర్ అది అండ్ ఇంకా ఆనియన్స్ వేసి చేసే కర్రీ. సో, ఇంగ్రీడియెంట్స్ చెప్పిన తర్వాత ఇదేంటి వీటన్నిటికి మ్యాచ్ అవుతుందా అనిపిస్తుందా? లేదండి. కర్రీ చేసిన తర్వాత అద్భుతంగా ఉంటుంది. అలానే దీంట్లో 2 వెర్షన్స్ చేస్తాడు తను. సో, ఆ 2 వెర్షన్స్ కూడా నేను ఇవాళ ఇక్కడ చూపించేస్తున్నాను. ఈ కర్రీ చేయడం కోసం ప్యాన్‌లో కొద్దిగా ఆయిలేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని, అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని, ఆనియన్స్ ఏసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అది కూడా బాగా వేగిన తర్వాత మన రెడ్ బెల్ పెప్పర్ ఏదైతే ఉందో దానికి పీసెస్ వేసుకొని అవి కూడా కొద్దిగా వేగాలి. మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత అవన్నీ వేగిన తర్వాత మన పైనాపిల్ పీసెస్ ఏసి ఉప్పు, కారం మనకు టేస్ట్‌కి సరిపడా వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. కొంచెం వాటర్ పోసి ఇలా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకుంటే కర్రీ రెడీ. ఇది ఒక స్టైల్. ఇక్కడితో మీరు ఆపేసుకోవచ్చు. అండ్ సెకండ్ వెర్షన్ వచ్చి కొద్దిగా ఒక హాఫ్ గ్లాస్ కోకోనట్ మిల్క్ తీసుకొని దాన్ని ఈ కర్రీలో యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే మన సెకండ్ వెర్షన్ ఆఫ్ కర్రీ కూడా రెడీ. ఈ 2 వెర్షన్స్ కూడా చాలా బావుంటాయి. మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో మాకు ఖచ్చితంగా చెప్పండి. థ్యాంక్ యూ.